కవర్ చేస్తున్నావు. కానీ వాళ్ళకి ఈ సంక్షేమ అభివృద్ధి వాళ్ళకి కనపడట్లేదు. ఆ జబ్బు కూడా ఏంటంటే మీరందరూ కూడా చూశారు. నిన్నగాక మొన్న మన చింతలపూడిలో ఒక ప్రదర్శన చేశారు. నడుస్తూ తూలుతూ కింద పడుతూ జరిగింది. అదే రోజు నూజివీడులో కూడా మీటింగ్ జరిగింది. ఆ నూజివీడు మీటింగ్లో మనకులాగే జనాలందరూ వచ్చారు. వాళ్ళందరికి 500 రూపాయలు, 1000 రూపాయలు, తాగడానికి మందుబాటులు, వీటన్నిటిని ఇస్తే కొంతమంది అందలేదని ఆ మీటింగ్లోనే వీరబాదులు బాధేసుకున్నారు అక్కడే. ఇది వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది మనందరికీ. ఎంత సిగ్గుచేటు! ఇంకా పార్టీ తీర్మానలేదు, వింత జబ్బండి. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువ కిషోరం సంగారోచన కుమార్ గారికి, పరిశీలకులు రావు వెంకటేశ్వర గారికి, సభని నడిపిస్తున్నటువంటి పెద్దల ముత్తారెడ్డి గారికి, గంటా మురళి గారికి, ఈసకి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి, చాలా మంది తెలిసినటువంటి పొడుపు కథ కొంచెం వెళ్తా. ఒక విమానం వెళ్తా ఉంది. విమానంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఒక సైంటిస్టు, ఒక డాక్టరు, ఒక పాప, 5గురు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఈ లోపల పైలట్ అన్నాడు, విమానం కూలిపోయేలా ఉంది, మీరు పారాషూట్లు వేసుకుని దూకేయండి అన్నారు. 5గురు అన్నారు, 4 పారాషూట్లే ఉన్నాయి. డాక్టర్ అన్నాడు, నేను ప్రజలకు అవసరం కాబట్టి నేను గో హెడ్. తర్వాత సైంటిస్ట్ అన్నాడు, దేశానికి అవసరమైనటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంతా నేను చెయ్యాలి కాబట్టి. ఇక 2 అన్నాయి, 3 అమ్మా నువ్వు భవిష్యత్తు ఆశ అని చెప్పానని నేను ఉండిపోతా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గబా గబా ఎక్కడ చంద్రబాబు గారు లాక్కుంటారని పారాషూట్ వేసుకుని దూకేశాడు. దూకేసిన తర్వాత 2 పారాషూట్లు అయిపోయినాయి వాళ్ళిద్దరికి. జగన్ ఒకటి వేసుకెళ్ళాడు, 3 అయిపోయినాయి అనుకుంటే పాప అంది, తాతయ్య ఇంకో పారాషూట్ ఉంది, మన ఇద్దరం దూకుతాం రండి అన్నారు. అదేంటమ్మా జగన్ పట్టుకుపోయాడు కదంటే, చదువుకోలేదు కదమ్మా ఆయన, తాతయ్య చదువుకోలేదు కదా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, పారాషూట్ అనుకున్న స్కూల్ బ్యాగ్ వేసి దూకేశాడు, ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 మాత్రం దూకుతా అన్నారు. అలాగా ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ అన్నందుకు ఎంత విధ్వంసం చేయాలి అంతా చేశాడు. ఈరోజు ఒక్క విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆ పార్టీ నాయకులు కానీ తల్లికి వందనం ఇస్తా, అమ్మఒడి అని పేరు పెట్టి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానని ఎలక్షన్ ముందు చెప్పాడా లేదా? ఒకసారి చెప్పండి, చెప్పాడా లేదా? చెప్పిన తర్వాత ఎంతమందికి ఇచ్చాడు? ఎవరైతే మన ఇంట్లో చివరి పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇచ్చాడు. ఆ రోజు అనేక వేదికల మీద నేను మాట్లాడా, నువ్వు ఒక్కడికే ఇస్తే మిగతా పిల్లలు బర్రెలుగా ఎలా మట్టి పిసుకోవాలా నా బిడ్డలో, ఎందుకు ఇవ్వను అని అడిగా. యువగలం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని. ఆడబిడ్డలంతా ఇక్కడ ఉన్నారు, మీ తల్లులు కానీ మీ చెల్లెలు కానీ, మీరందరూ కూడా చెప్పండి అమ్మా, మీ ఇళ్లలో పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చిందా లేదా కొట్టండి మీ అందరూ కూడా. అదేవిధంగా ఏదైతే చంద్ర బస్సు ప్రయాణం ఇస్తానో ఆడబిడ్డలందరూ కూడా ఏలూరు పోవాలన్నా, చింతలపూడి నుంచి రాజమండ్రి పోవాలన్నా, నుంచి విజయవాడ పోవాలన్నా ఆధార్ కార్డు చేస్తున్నారా లేదా చెప్పాలి ఒకసారి. చేస్తున్నారా లేదా? ఇచ్చినటువంటి హామీ నిలబెట్టి గ్యాస్ సిలిండర్లు యూనిట్ గారి తల్లి కట్టెలపై ఊదుకుంటా కళ్ళంట మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు దీపం పథకం పెట్టడం కానీ మరలా ఇప్పుడు సిలిండర్లు ఇస్తున్నారా లేదా?
సహకారంతో. అలాగే వారు ఒక మంచి మాట చెప్పారు, ఎప్పుడైతే గ్రామాల్లో పంచాయతీలో మనము ప్రజలతోటి మమైక్యమై వారి సమస్యలు తెలుసుకొని పంచాయతీరాజ్ వ్యవస్థని మనం బలపరుచుకుంటామో అప్పుడు ప్రతి చిన్న విషయం ఎమ్మెల్యే దగ్గర రాదు, ఆ ఎంపీ దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గరికి బోర్ గురించో లేకపోతే ఇంకో దాని గురించి అవి గ్రామ స్థాయిలో పరిష్కారం అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు అభివృద్ధి మీద ఫోకస్ చేసి వాళ్ళు పెట్టుబడులు కానివ్వండి లేకపోతే ఆ నియోజకవర్గానికి మండలానికి గ్రామానికి ఏం చేయించాల విషయంపై లేదా ఆ యొక్క జిల్లాకి ఏం చేయించాల విషయంపై వాళ్ళు ఫోకస్ ఉండొచ్చు చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదందరి ఈ మెసేజ్ మనందరికి కూడా ఈ రోజున మీరు గ్రామాల్లో కూటమి పరంగా మీరు బలోపేతం కండి. ఏదన్నా కూడా డిఫరెన్సెస్ ఉంటే పెద్దలు ఉన్నారు, కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మనము ప్రజలకి అందుబాటులో లేకుండా మనం ఏదన్నా డిఫరెన్సెస్ ఉంటే మన నియోజకవర్గం వెనుకబడుతుంది, లేదా మన పంచాయతీ వెనుకబడుతుంది, లేదా మన గ్రామం వెనుకబడుతుంది, మన పిల్లల భవిష్యత్తు వెనుకబడుతుంది. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే మనందరం కూడా కలగంటున్నామో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ తప్పకుండా అవుతుంది. అదే దిశలో చూస్తే మనము గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా సీసీ రోడ్లు కానీ లేకపోతే పీటీ రోడ్స్ కానివ్వండి, ఆర్ఎంబీ రోడ్స్ కానివ్వండి చేసిన దాఖలాలు లేవు. ఈ రోజున ఏదైతే మరి ఎలక్షన్ ముందు వాగ్దానం చేసామో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో సీసీ రోడ్డుకి మరి 25 కోట్ల రూపాయల పైన మరి గ్రామాల అభివృద్ధికి మనం వేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా పాట్ హోల్స్ ఉండకూడదు, రోడ్లన్నీ కూడా బాగుండాలని చెప్పి మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఈ యొక్క 2 సంవత్సరాలు ఇచ్చి మనకి రేచల రోడ్ కానివ్వండి లేకపోతే ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్ కానివ్వండి, ఏలూరు చింతలపూడి రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నాము. రాబోయే రోజుల్లో ఏవైతే 30% రోడ్లు ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మీకు ఎందుకంటే ఈ రోజున మనం ఏ పనైనా చేయాలంటే తప్పకుండా మనకి సరైన రవాణా అవసరం, దానికి రోడ్లు అవసరం. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏది అవసరమో అదే చేస్తుంది. అలాగే ప్రజలు ఊహించిన విధంగా మీ యొక్క తలసరి ఆదాయం పెంచే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ముందుకెళ్తా ఉంది. ఈ రోజు మనం లోకేష్ గారు చూస్తున్నాం, మనం వారు మరి రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేశారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఏవైతే సమస్యల్ని అప్పుడు తెలుసుకున్నారో అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. వారికి ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు వారే స్వయంగా తిరిగి అక్కడ సమస్యను పరిష్కరిస్తున్నారు. మనం చూసాం, మనం ఒక స్కూల్లో సరిగ్గా మిడ్ డే మీల్స్ పెట్టలేదని చెప్పి పిల్లలు ఒక వీడియో పోస్ట్ చేస్తే లోకేష్ గారు వెంటనే ఆ స్కూల్కి చెప్పకుండా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి అక్కడ మరి సరిగ్గా సదుపాయం ఉండేలాగా చేసిన ఘనత నిజంగా లోకేష్ గారిది. సమస్య వినడమే కాదు, సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచించాలి, చేయాలి. అదే నిజమైన నాయకత్వం. ఇందాక చెప్పారు, మరి నాయక దృష్టికి వచ్చింది మరి చింతలపూడికి మినీ బస్ స్టాప్ కావాలి, మినీ బస్ స్టాప్ కావాలి. మరి చాలా మంది మహిళలు ఇక్కడ షాపింగ్ వస్తారు టౌన్కి, కనీసం వాళ్ళకి వెళ్ళడానికి టాయిలెట్స్ లేవంటే మరి స్వచ్ఛాంధ్ర కింద మనం అక్కడ బస్ స్టాండ్ని దాన్ని ఇచ్చేసుకొని అక్కడ మహిళలకి పురుషులకు కూడా టాయిలెట్స్ పెట్టడం జరిగింది. అంటే కొన్ని చిన్న విషయాలు ఉంటాయి, అవి మనం పక్కన పెడతాం, కానీ ఆ చిన్న విషయాలు మనం చేసినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మనం చూసాం, ఇక్కడ బస్ స్టాండ్లో టాయిలెట్స్ ఉన్నాయి. ఒక మహిళ ఎవరితో మాట్లాడుతుందంట, ఆ విషయం నా దృష్టికి వచ్చింది. మేము టాయిలెట్కి లోపలికి వెళ్ళి రావడానికి మరి అది ఓపెన్గా ఉంది, కొంచెం మేము ఇబ్బంది పడుతున్నాము, దానికి ఏదైనా చేస్తే బాగుంటుందని ఒక మహిళ ఒకరితో మాట్లాడితే, ఈ లోకల్లో ఉన్న నాయకులతో మాట్లాడితే వారు వచ్చి సార్ ఈ విషయం మీకు చెప్పొచ్చలేదు కానీ నేను అన్నప్పుడు నేను వెంటనే మరి కమిషనర్ గారిని పిలిపించి వారితో కూర్చోబెట్టి నాకు మీరు ఏం చేస్తారో తెలియదు, 10 రోజుల్లో అక్కడ ఒక గోడ లాంటిది కట్టి మహిళలకు ఇబ్బంది లేకుండా వారు ఫ్రీగా వెళ్ళేలాగా చేసే విధంగా చెప్పాను. అదే జరిగింది. ఈ రోజున నిజంగా ఆ మహిళలందరూ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే ఇలాంటి చిన్న విషయాలు చాలా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అది పెద్ద విషయంగా చేసేదానికి, కానీ చేయలేదు. ఇది ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే చిన్న విషయాల్లో చాలా చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి చెప్తున్నాను, మన నియోజకవర్గానికి ఇండస్ట్రీస్ తేవాలని చెప్పి ఎంపీ గారు నేను చాలా చాలా ప్రయత్నిస్తున్నాము. వారు కూడా వారి సహకారాన్ని టైం టు టైం మనకు అందిస్తున్నారు. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మన కాన్స్టిట్యున్సీకి
మరి పెట్టుబడులు వస్తే ఇక్కడ తప్పకుండా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మనందరం కూడా మరి మన తలసరి ఆదాయం అలాగే నియోజకవర్గ అభివృద్ధి కూడా జరుగుతుందని ఎటువంటి మరి దాంట్లో నాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే మరి సివిల్ సప్లైస్ చూసుకుంటే మనం గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి మన రైతు అక్కడ వేసిన తర్వాత వారికి సంవత్సరాల కొద్దీ నెల కొద్దీ డబ్బులు వచ్చే కావు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మరి ధాన్యం వేసిన తర్వాత 24 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బులు రావడం మనం చూస్తున్నాము. ఈ విషయంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం కాక మరి కోవిడ్ సమయంలో లిక్కర్ షాప్ ఎదురుగా లైన్ మెయింటెనెన్స్ ఉంచబెట్టిన గత వైసీపీ ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ టైంకి జీతాలు పడుతున్నాయి, అలాగే ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రమోషన్లు వస్తున్నాయని చెప్పి, అలాగే ఏరియాస్ వస్తాయని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సిస్టంలో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, అలాగే ప్రతి ఒక్క వ్యవస్థలో కూటమి ప్రభుత్వం ఎన్నో మార్పులు తీసుకొచ్చి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి ఒక కూటమి ఇంకా బలపడి మన గ్రామాలు అలాగే మన మండలాలు మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలి. ఎందుకంటే ఇదేదో 5 సంవత్సరాల పేరు కాదు. నెక్స్ట్ 30 సంవత్సరాలు కూడా ఈ కూటమి ఇలాగే ఉంటుంది, ఇలాగే బలంగా ఉంటుంది, ఐక్యంగా ఉంటుంది. తప్పకుండా ప్రజలు కోరుకునే ఆంధ్రప్రదేశ్ని, అమరావతిని అందించి అన్నిట్లో ముందుండి మరి ఏదైతే వికసిత్ భారత్ 2047 ఉందో తప్పకుండా మనము స్వర్ణాంధ్ర 2047 అచీవ్ చేస్తామని నాకు నమ్మకం, విశ్వాసం పూర్తిగా ఉంది. మరి ఇందాక పెద్దలు మొత్తం చెప్పినట్టు కేవలం 24 గంటల్లోనే మరి మీ అంతా కూడా కూటమిగా కూర్చొని ఇదే ఆఫీస్లో మనము ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన, ఈ యొక్క విజయవంత సభ పెద్ద ఎత్తున చేయాలని చెప్పినప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ భుజాల మీద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అంటే జనాలకి చెప్పడం కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఫ్లెక్సీలు కానివ్వండి, మీడియాకి చెప్పడం కానివ్వండి, పోలీస్ వారితో కోఆర్డినేట్ చేయడం కానివ్వండి, స్టేజ్ కానివ్వండి, లేదా ఈ యొక్క ఏఎంసీలో సంబంధించిన డెకరేషన్ కానివ్వండి, ఏసీలు కానివ్వండి, కూలర్లు కానివ్వండి, స్క్రీన్లు కానివ్వండి, ఆఖరికి భోజనాల విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా ఆనందం ఉంది. ఎందుకంటే వారు స్వయంగా వచ్చి కమిటీస్ వేసుకొని దీన్ని ఎలాగైనా కూడా భారీ విజయవంత సభ చేయాలని చెప్పిన పట్టుదల కృషి నిజంగా నేను చాలా బ్లెస్డ్గానే ఫీల్ అవుతున్నాను. మరి ఇదే స్ఫూర్తి, ఇదే ఒక ఏదైతే మన కలయిక ఉందో ఎక్కడ ఇది కాకుండా ఇంకా బలంగా ముందుకు వెళ్ళి ప్రజలకి ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండి మనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎక్కడ లేని విధంగా మరి ఎవరన్నా కూడా నా ఆఫీస్కి వచ్చి లేకపోతే లోకల్ నాయకుల ద్వారా ఇది CMRF పెట్టుకుంటే మీ యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం పెట్టుకుంటే ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇప్పటి వరకు చింతలపూడి నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి. అలాగే LOC రూపంలో దాదాపు 1 కోటి రూపాయలు ఇచ్చాం. అంటే 10 కోట్ల రూపాయలు మరి వారి యొక్క వైద్య ఖర్చు నిమిత్తం మరి ముఖ్యమంత్రి గారు CMRF ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి మంచి పనులు చేస్తూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలి, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన విజయవంత సభని ఇంత బాగా ఆర్గనైజ్ చేసి ఇంత పెద్ద ర్యాలీగా వచ్చి ఈ యొక్క స్టేజ్ని ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విషయంలో సహకరించినటువంటి మరి పోలీస్ వారికి, మీడియా మిత్రులకి, డిపార్ట్మెంట్స్ వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై కూటమి.